గుడ్ మార్నింగ్ మధు చరణ్ గారు, సార్. మీరు సుమారు 5 సంవత్సరాల క్రిందట మీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. అవును సార్. ఏ కాలేజీలో చదివారు? సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు సార్. ఏలూరులో. అవును సార్. ఆ తర్వాత ఏమేం చేశారు? 2019 పాస్అవుట్ అయిన తర్వాత ఎంఎన్సీ వచ్చింది సార్ నాకు కంపెనీ. ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాను. దాని పేరేంటి కంపెనీ? సింటెల్ సార్. ఎటోస్ సింటెల్లో ప్లేస్ అయ్యాను సార్. ఏ ఊర్లో ఉంది అది? చెన్నై బేస్డ్ కంపెనీ సార్. ప్లేస్ అయిన తర్వాత రిజెక్ట్ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను సార్. ఓ అచ్చా, యూ డిడ్ంట్ జాయిన్. ఎస్ సార్, ఐ డిడ్ంట్ జాయిన్ సార్. ఓకే, యూ డిడ్ంట్ వర్క్ అట్ ఆల్? నో సార్, డైరెక్ట్గా 2019లోనే నేను పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ? పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను సార్. ఓ, అప్పటికే గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చేసింది. వెంటనే సేమ్ ఇయర్ లోనే పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు అది ఆ ఉద్యోగాలు కంటిన్యూ అవుతున్నాను సార్ వెరీ ప్రెసెంట్. గుడ్. సో ఎక్కడ, ఏ పంచాయతీకి మీరు సెక్రటరీ? నేను ఎర్రంపాలెం విలేజ్ సార్, గండేపల్లి మండల్ సార్, కాకినాడ డిస్టిక్. ఓ, అది కాకినాడ డిస్టిక్ లోకి వస్తుంది సార్. రాజమండ్రికి దగ్గరేమో. రాజమండ్రి అంటే రాజమండ్రికి దీనికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది సార్, ఇంచుమించు. ఓ, కాకినాడకి రాజమండ్రికి కూడా. గండేపల్లి ఒక మండలమా? గండేపల్లి ఒక మండలం సార్. ఆ మండల్ హెడ్ క్వార్టర్స్ విలేజ్ కి మీరు పంచాయత్ సెక్రటరీ? కాదు సార్, గండేపల్లి మండల్లో ఎర్రంపాలెం అనే ఒక విలేజ్ సార్. ఎర్రంపాలెం ఇస్ విలేజ్ సార్. ఓకే, సో మీరు ఎర్రంపాలెంలో నివసిస్తారా లేక రోజు అప్ అండ్ డౌన్ రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి? మాది నియర్ బై విలేజ్ సార్, జగ్గంపేట అనే దగ్గర రిసైడ్ చేస్తాం సార్. అక్కడ నుంచి మార్నింగ్ వెళ్తుంటాం సార్, అప్ అండ్ డౌన్ సార్. అక్కడ నుంచి అంత 20 కిలోమీటర్లు ఉంటుందా? లేదు సార్, 9 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. సో జగ్గంపేట అదే నేషనల్ హైవే మీద ఉంటుంది. అవును సార్, జగ్గంపేట నేషనల్ హైవే మీద ఉంటుంది సార్. ఇది కొంచెం లోపలికి, ఇంటీరియర్ లోపలికి ఉంటుంది. సో పొద్దున్న వెళ్ళి మరి సాయంత్రం వచ్చాం. అవును సార్. ఏమిటి నేచర్ ఆఫ్ డ్యూటీస్ పంచాయత్ సెక్రటరీ అంటే? సార్ మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా గవర్నెన్స్ అనేది డీసెంట్రలైజ్ అయింది సార్. దాని ద్వారంగా పంచాయత్ సెక్రటరీ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం పంచాయత్ సెక్రటరీ జాబ్ రోల్స్ డిఫైన్ చేశారు సార్. దీంట్లో ప్రైమరీగా వర్క్ అనేది శానిటేషన్ యాక్టివిటీస్ దగ్గర నుంచి మొదలవుతుంది సార్. మార్నింగ్ శానిటేషన్ యాక్టివిటీస్ చూసుకున్న తర్వాత డైలీ అడ్మినిస్ట్రేటివ్ సంథింగ్ లైక్ ఒక మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లాగా పంచాయతీలో మీరు? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ అసైన్ టు ద పంచాయత్ సెక్రటరీ సార్. ఫ్రమ్ బర్త్ టు డెత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అన్ని కూడా, ఈవెన్ శానిటేషన్, లైటింగ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇష్యూయింగ్ ఆఫ్ ది ఫార్మ్స్ అండ్ లైజన్ ఆఫీసర్ కింద ఎంపీడీఓ అండ్ డిపిఓ మాకు లైజన్ ఆఫీసర్స్ కింద, వాళ్ళకి లైజన్ ఆఫీసర్ కింద కూడా వర్క్ చేస్తాం సార్. సో ఇప్పుడు మీకింత ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారా? ఉంటారు సార్. ఎవరు ఉంటారు? ఇప్పుడు మేము సచివాలయం సిస్టంలో మేము కన్వీనర్గా వర్క్ చేస్తాం సార్. మా కింద ఫంక్షనరీస్ వచ్చేసి స్పెసిఫిక్ ఫంక్షనరీస్ ఉంటారు సార్, జనరల్ ఫంక్షనరీస్ ఉంటారు సార్. ఎగ్జాంపుల్స్? వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు సార్, విలేజ్ సర్వేయర్ ఉంటారు సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు సార్, గ్రామ మహిళా పోలీస్ ఒకరు ఉంటారు సార్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు సార్, అలాగే ఏఎన్ఎం కూడా ఉంటారు సార్. వీళ్ళందరూ 11 ఫంక్షనరీస్ ఆర్ అసైన్డ్ టు వన్ సచివాలయం సార్. గ్రామ సచివాలయంలో 11 మంది ఉంటారు. ఒక బిల్డింగ్ లో వచ్చి ఉంటారు. అవును సార్. మీ ఆఫీస్ కూడా అందులోనే ఉంటుంది సార్. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ సెపరేట్ గా ఉన్నాయి సార్. ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్ బిల్డింగ్స్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు సార్. సో మీ ఆఫీస్ ఎందులో ఉంటుంది? మీరు ఎక్కడ కూర్చుంటారు? మేము గ్రామ పంచాయతీలో ఉంటాం సార్. గ్రామ సచివాలయానికి అప్పుడప్పుడు వెళ్తారు. గ్రామ సచివాలయంలో నుంచి ఫంక్షనరీస్ మాకు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు సార్. అట్లా. సో వాళ్ళకి డ్యూటీస్ మీరు అసైన్ చేస్తారా? సార్, వార్డ్ వైజ్ డ్యూటీస్ డివైడ్ అయి ఉంటాయి సార్ ఫంక్షనరీస్ కి. వాళ్ళకి మళ్ళీ సైమల్టేనియస్ గా ఇంకెవరైనా బాస్లు ఉంటారు సార్. వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి సార్. లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. యానిమల్ హస్బెండరీకి వెటనరీ డిస్పెన్సరీ నుంచి వాళ్ళకి ఉంటారు సార్. ఏఎన్ఎం గారికి లోకల్ పిహెచ్సి డాక్టర్ గారు. డ్యూయల్ కంట్రోల్ వల్ల ఇబ్బందులు రావా? ఉంటుంది సార్, ఆ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది సార్ డ్యూయల్ కంట్రోల్ వల్ల. ఒకటి ఏంటంటే సార్, ఒకేసారి వాళ్ళ వర్క్స్ మా వర్క్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది సార్. అదొకటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది సార్. ఓకే, క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు రీసెంట్గా నోటిఫికేషన్ ఇష్యూ చేశారు సార్. సెన్సస్ 2027కి కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సార్. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ అనేది చేస్తున్నారు సార్.
ఆల్రెడీ స్టేట్స్ చేసేసారు, తెలంగాణ లాంటి స్టేట్స్ ఆల్రెడీ చేసేసారు. ఈ క్యాస్ట్ సెన్సస్ లో భాగంగా ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీకి మాత్రమే క్యాస్ట్ సెన్సస్ అనేది జరిగేది సార్ భారతదేశంలో. ఇప్పుడు ఆల్ క్యాస్ట్, బీసీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ అదర్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్ ని కూడా మనం ఎన్రోల్ చేయాలనుకుంటున్నారు సార్. దీనివల్ల పాలసీ మేకింగ్ లో ఈ డేటా అనేది ఇన్కార్పొరేట్ చేసుకొని ఎఫిషియెంట్ పాలసీ డిజైనింగ్ కి వాడుకోవాలనేది మెయిన్ మోటో సార్. డిలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు రాబోతుంది? డిలిమిటేషన్ కమిషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఈ డిలిమిటేషన్ కమిషన్ ఒక ఇష్యూ కాబోతుంది ఇప్పుడు, ఏంటది సార్? మెయిన్ సెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత డిలిమిటేషన్ కమిషన్ అనేది అపాయింట్ చేస్తామని అంటున్నారు సార్. ఈ సెన్సెస్ డిలిమిటేషన్ యొక్క కమిషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే సార్, డిలిమిటేషన్ కాన్స్టిట్యూషన్ 2026 స్టార్ట్ అవుతుంది కదా, సెన్సస్ ఈస్ గోయింగ్ టు కమ్ 2027 కదా. ఈ రిపోర్ట్ బేస్ చేసుకునే వాళ్ళు కాన్స్టిట్యున్సీస్ ని డివైడ్ చేస్తామని అంటున్నారు సార్ డిలిమిటేషన్ కమిషన్. ఈ కాన్స్టిట్యున్సీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ మళ్ళీ అన్ని కూడా రీమార్కింగ్ అనేది జరుగుతుంది సార్. దీనివల్ల మెయిన్ ఇష్యూస్ ఏంటంటే సదరన్ స్టేట్స్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయంటే సార్, పాపులేషన్ రిఫార్మ్స్ అనేది సదరన్ స్టేట్స్ బాగా తీసుకొచ్చేసారు కంపేర్ టు ద నార్దర్న్ స్టేట్స్. సో ఈ పాపులేషన్ రిఫార్మ్స్ లో భాగంగా ఈ డీలిమిటేషన్ చేస్తే మనకు ఈ రిప్రజెంటేషన్ అనేది తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది సార్. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది తగ్గుతుంది సార్ అక్కడ లోక్సభలో. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనేది యాజ్ కంపేర్డ్ టు ఉత్తరప్రదేశ్ వాటితో కంపేర్ చేస్తే. సో మేము ఎఫిషియెంట్ గా పాపులేషన్ కంట్రోల్ చేసినప్పటికీ వీఆర్ ఎట్ ద బ్యాక్ స్టేజ్ అని చెప్పేసి అది ప్రాబ్లం అనేది చేస్తారు సార్. గ్రామ పంచాయతీకి ముఖ్యంగా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామ పంచాయతీకి 2 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి సార్. ఒకటి ఓన్ ఫండ్స్ ఉంటాయి సార్, ఒకటి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి సార్. ఓన్ ఫండ్స్ వచ్చేసరికి హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, తర్వాత లైసెన్స్ ఫీజెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్, ఇవి ఓన్ ఫండ్స్ ఉంటాయి సార్. సెకండరీ ఫండ్స్ ఏంటంటే 15th ఫైనాన్స్ ఫండ్స్ ఉంటాయి సార్. 15th ఫైనాన్స్ ఫండ్స్ ఒక 100 రూపీస్కి ఒక విలేజ్కి అలొకేట్ చేస్తే దాంట్లో 70:15:15 అంటే 70 రూపీస్ గ్రామ పంచాయతీకి ఇస్తుంది సార్ విత్ ఇన్స్టాల్మెంట్స్లో. 15% ఏమో మండల పరిషత్ డెవలప్మెంట్ లా బాడీకి ఎంపీపీకి ఇస్తుంది సార్. 15% వచ్చేసి జిల్లా పరిషత్కి ఇస్తుంది సార్. సో మనం జెడ్పీటీసీ ద్వారా, ఎంపీటీసీ ద్వారా కూడా మన విలేజ్కి కావాల్సిన ఎసెన్షియల్ వర్క్స్ ఏమన్నా ఉంటే చేయించుకోగలుగుతాం సార్. దీస్ ఆర్ ద 2 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మీ యొక్క గ్రామంలో ఎర్రంపాలెంలో మీ ఓన్ రిసోర్సెస్ ద్వారా వచ్చే డబ్బు ఎంత? ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఫైనాన్స్ ఎంత? మా ఓన్ సోర్సెస్ ద్వారా అరౌండ్ 7 to 8 lakhs వస్తాయి సార్ సంవత్సరానికి సార్. 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ 14 lakhs వచ్చాయి సార్. 15th ఫైనాన్స్ నుంచి 16 to 17 lakhs అనేది వస్తుంది. అదే ఎక్కువ సార్ మాకు ఓన్ సోర్సెస్ కన్నా, డిపెండెన్స్ ఆన్ ద సెంట్రల్ ఫైనాన్స్ ఫండ్స్ సార్. ఓన్ సోర్సెస్ 100 villages లో 2-3 villages మాత్రమే ఓన్ సోర్సెస్ జనరేట్ చేయగలరు. అవును సార్. ఓన్ సోర్సెస్ కి దట్టు డిపెండ్స్ ఆన్ ద అక్కడ ఏమన్నా ఫిషరీస్ ఎక్కువ ఉన్నా వాటి మీద లీజెస్, తర్వాత ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నా దానికి అడ్జాయినింగ్ ఏరియాలో, ఈవెన్ పౌల్ట్రీస్ నుంచి లైసెన్స్, ఇట్లా ఈ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అసలు? సార్ గ్రీన్ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ యొక్క తయారు చేసే విధానంలో గ్రీన్ హైడ్రోజన్ అనేది మాట వాడుతున్నారు సార్. అంటే గ్రే హైడ్రోజన్ ఉంది, గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, ఇలా టైప్స్ ఉన్నాయి సార్. గ్రీన్ హైడ్రోజన్ లో మేజర్ గా హైడ్రోజన్ జనరేట్ చేసే ప్రాసెస్ లో ఎలక్ట్రాలిసిస్ చేస్తారు సార్. ఎలక్ట్రాలిసిస్ చేసి వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద సెపరేట్ చేస్తారు. ఈ హైడ్రోజన్ అనే ఈవెన్ దీనికి వాడే పవర్ కూడా రెన్యూబుల్ సోర్సెస్ నుంచి వస్తుంది సార్. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చేయరు సార్. సో ద నేమ్ కమ్స్ అండర్ ఇస్ గ్రీన్ హైడ్రోజన్ సార్. ఇది ఎమర్జింగ్ ఎనర్జీ సార్. హౌ హైడ్రోజన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? సార్ హైడ్రోజన్ ఐ థింక్ ఇట్స్ ఎ కంబషన్ సార్. హైడ్రోజన్ కంబషన్ చేసినప్పుడు ఎనర్జీ జనరేట్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్ గా ప్రాసెస్ అదే ఫ్యూయల్ సార్. సో ఈ వైలెన్స్ ఇన్ మణిపూర్ ఎందుకు ఆగట్లేదు అని అంటారు? ఇక్కడ స్ట్రాటజీకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది సార్? మేథీస్ కుకీస్ ఇన్సిడెంట్ సార్, అది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ గా స్టార్ట్ అయింది సార్. వెన్ మేథీస్ ఘాట్ ఎప్పుడైతే వీళ్ళ రిజర్వేషన్ వీళ్ళకి ఓకే అయిందో మేథీస్ కి, కుకీస్ అనే వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు సార్. సో దీనికి మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మేథీస్ కి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది అనేది కుకీస్ యొక్క ప్రైమరీ యొక్క ఎలిగేషన్ సార్. సో ఈవెన్ గవర్నమెంట్ ఆయన రిజైన్ చేసినప్పటికీ, సీఎం కూడా రిజైన్ చేశారు సార్. రిజైన్ చేసినప్పటికీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు సార్ ప్రెసిడెంట్స్ రూల్ జరుగుతుంది సార్ ఇప్పుడు.
మెయిన్ రీజన్ అనేది ఏంటంటే సార్, వాళ్ళిద్దరికి కామన్ కన్సెన్సస్ లేకపోవడం సార్. వీళ్ళు రిజర్వేషన్ కోరుకోవడం, వాళ్ళు ఇద్దరు కూడా మిలిటెన్సీలోకి వెళ్ళడం అనేది ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెద్ద చేసిందని నా ఒపీనియన్ సార్. మణిపూర్ స్టేట్ ఎప్పటి నుంచి ఉంది ఇండియాలో ఒక స్టేట్? మణిపూర్ ఎగ్జాక్ట్ ఇయర్ ఐడియా లేదు సార్. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విలేజ్ పంచాయత్ అండ్ గ్రామ సభ? సార్, గ్రామ సభ ఈజ్ ద లెజిస్లేటివ్ బాడీ సార్. ఓకే. గ్రామ పంచాయత్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ సార్. గ్రామ పంచాయతీలో ఎవరు మెంబర్స్, గ్రామ సభలో ఎవరు మెంబర్స్? గ్రామ సభలో విలేజ్ లో 18 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్స్ సార్, అటెండ్ అవ్వచ్చు సార్. 18 years దాటిన వాళ్ళందరూ కూడా. గ్రామ పంచాయతీలో ఓన్లీ గవర్నింగ్ బాడీ హూ ఎలక్టెడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ జరిగితే దాని ద్వారా వచ్చిన వారు సార్. సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఆర్ అండ్ పంచాయత్ సెక్రటరీ కన్వీన్ చేస్తారు సార్ మీటింగ్ ని. సో సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఆర్ ద ఓన్లీ మెంబర్స్ టు బి ప్రెసెంట్ ఇన్ ద గ్రామ పంచాయతీ మీటింగ్స్. ఓకే. గ్రామ సభ ఏ ఆర్టికల్? గ్రామ సభ ఆర్టికల్ ఎగ్జాక్ట్ ఆర్టికల్ గుర్తులేదు సార్. ఓకే. ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్? 1994 సార్. ప్రెసెంట్ వర్కింగ్ ఏపీ పంచాయతీ రాజ్ 1994 నుంచి వచ్చింది సార్. అమెండ్మెంట్ 92లో జరిగింది. 94లో ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ తీసుకొచ్చింది సార్. ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ద సేమ్ 94 నుంచి జరుగుతుంది సార్. 94 నుంచి. ఓకే. అంటే ఇప్పుడు మోర్ దెన్ 2 children ఉండడం అనేటువంటిది డిస్క్వాలిఫికేషన్ అయితే, అవును సార్. ఇలాంటి యాక్ట్ మరి ఇమీడియట్ గా ఎట్లా చేస్తారు సార్? అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకూడదు అనేది ఏపీలో ఒక రూల్. అవును సార్. అలాంటప్పుడు యాక్ట్ చేసిన రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉందంటారా? దాని మీద ఒకసారి చూడాలి సార్, ఐడియా లేదు సార్ ఎగ్జాక్ట్ ఐడియా. ప్రెసెంట్ గా అయితే అమెండ్మెంట్ చేశారు సార్ దాని మీద. ఈవెన్ 2 child రూల్ ని కూడా తీశారు సార్. ఎందుకంటే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1 బిలో ఉంది కాబట్టి, సో వీ కెన్ ఇన్కార్పొరేట్ మోర్ పీపుల్ ఇంటూ ద రిప్రజెంటేషన్ అనేది చేశారు సార్. లైన్ స్టాఫ్, ఇప్పుడు లైన్ అన్నారు కదా మీరు ఒక పదం, లైన్ స్టాఫ్ అనే వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? లైన్ స్టాఫ్. ఓకే. బ్యూరోక్రసీ. లైన్ స్టాఫ్స్ అనేది వర్క్ ని ఎఫిషియెంట్ గా డివైడ్ చేయడం వల్ల వచ్చినాయి సార్. అంటే ఒక రెవెన్యూ వర్క్ ఉందనుకోండి సార్, విఆర్ఓ అండ్ సర్వేయర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనేది లైన్ డిపార్ట్మెంట్స్ గురించి సార్ అడుగుతున్నారు. లైన్ స్టాఫ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ వర్డ్స్ అసలు ఎలా వచ్చాయి బ్యూరోక్రసీలోకి? పదాలు, ఇట్ ఈస్ ఆల్సో లెగసీ ఫ్రమ్ ద మనకి బ్రిటిష్ లెగసీ నుంచి కొలోనియల్ లెగసీ ఉంది సార్. దీనికి వాళ్ళు ఎఫిషియెంట్ గా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ సెపరేట్ చేశారు సార్. అంటే ఫీల్డ్ వర్క్ చేశారు. లైన్ అంటే ఫీల్డ్ వర్క్, స్టాఫ్ అంటే సపోర్ట్ చేశారు. ఇది మిలిటరీ నుంచి. ఓకే. సో 2019 లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం, మీకు ఇమీడియట్ గా జాబ్ రావడం అనేది మీ ఆపర్చునిటీస్ దెబ్బతీసిందని మీరు అనుకుంటున్నారా? అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 ఇవన్నీ రాకుండా మీరు పంచాయత్ సెక్రటరీ రావడం అనేది మీకు ఒక డిసడ్వాంటేజ్ కాదా? యంగ్ జనరేషన్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అట్లా మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? సార్, రిగ్రెట్ కన్నా ఒక గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికిందని అనుకుంటాను సార్. నేను నిజంగా నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ టోటల్ జర్నీలో నిజంగా ఉపయోగపడింది సార్. హౌ మచ్ వాస్ యువర్ సాలరీ? సార్, అరౌండ్ 30,000 సార్. సో అది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా మీకు కంఫర్టబుల్? సార్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ చూసుకుంటే తక్కువ సార్. నాతో పాటు నా పియర్ కాంపిటీషన్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ lakhs సార్. సో నేను ఒకటే నమ్ముతాను సార్, ఎడ్యుకేషన్ అనేది సొసైటీని ఇంపాక్ట్ఫుల్గా ఏదైనా చేయగలిగితే ఎడ్యుకేషన్ పర్పస్ ఫిల్ అయింది అని చెప్పేసి అనుకుంటాను సార్. సో నేను ఫస్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ నుంచి నేను యూపీఎస్సీ వైపు ఉందాం అనుకున్నాను కాబట్టి నాకు మనీ కన్స్ట్రెయింట్ అనేది సఫిషియెంట్గా నాకు నా అవసరాలకు సరిపోయే అంత ఉంటే సరిపోతుంది అనుకున్నాను సార్. అట్ ప్రెసెంట్ 30,000 అనేది నాకు సరిపోతుంది సార్. మెయిన్ రీజన్ ఆఫ్ కరప్షన్ ఏంటి ఇండియాలో బ్యూరోక్రసీలో? సార్, ల్యాక్ ఆఫ్ మోరల్ వాల్యూస్ సార్. ఓకే. మోరల్ వాల్యూస్, ఎథికల్ ప్రిన్సిపల్స్ ఈ పాటించకపోవడం వల్ల కరప్షన్ అనేది మెయిన్గా పెరుగుతుంది సార్. ఈ కరప్షన్లో మీరు ఏమైనా టైప్స్ గురించి విన్నారు? గ్రే కరప్షన్, వైట్ కరప్షన్, ఇలాంటి పదాలు ఏమైనా విన్నారా? లేదు సార్, వినలేదు సార్. Completed your intermediate Aditya Junior College. అవును సార్. Tell me about Aditya L1. ఆదిత్య L1 సార్. సార్, ఆదిత్య L1 ఈజ్ అన్ అదే సూర్యుడికి దగ్గరగా వెళ్ళి కరోనాలో మాస్ ఎజెక్షన్స్ తర్వాత మనము
హౌ ద సన్ ఈస్ గోయింగ్ టు బర్న్ అనేది తెలుసుకోవడానికి ఇస్రో చేపట్టిన ఒక ప్రోగ్రామ్ సార్ ఇది. ఇది L1 అనే పాయింట్, అంటే లెగ్రాంజ్ 1 పాయింట్ దగ్గర మన యొక్క అబ్జర్వేషన్ ని ఎంటిటీని ప్లేస్ చేసి సూర్యుడికి దగ్గరగా అబ్జర్వ్ చేస్తాం సార్. Okay. Your name is Madhucharan. అవును సార్. Tell me about Manusmriti. మనుస్మృతి సార్, మనుస్మృతి అనేది కోడిఫైడ్ కొన్ని సెట్ ఆఫ్ సోషల్ కండిషన్స్ కోడిఫై చేశారు సార్ మనుస్మృతిలో. దెర్ ఈస్ నో నోన్ రైటర్ ఫర్ ద మనుస్మృతి సార్. Okay. You were employed in rural development, Panchayati Raj and rural development. అవును సార్. India is not living in Delhi or Calcutta. India is living in her own villages. Okay. Yes. This quotation given by గాంధీజీ. Elaborate. సార్, గాంధీజీ ఫస్ట్ నుంచి కూడా గ్రామ స్వరాజ్ అనే దాని మీద ఎంఫసైజ్ చేశారు సార్. ఏంటంటే అభివృద్ధి అనేది టాప్ టు డౌన్ అప్రోచ్ లో కాకుండా బాటమ్ టు టాప్ అప్రోచ్ లో ఉండాలి అనేది గాంధీజీ గారి యొక్క అభిప్రాయం సార్. ఎప్పుడైతే గవర్నెన్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్ చేతిలో పెట్టామో ఆ దేశం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేది వాళ్ళే ఫుల్ఫిల్ చేసుకుంటారు. దానివల్ల ఆ స్టేట్ బాగుపడుతుంది. తర్వాత అలా ఆ ఫ్రూట్స్ అనేవి మొత్తం ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది దాని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ పంచాయతీ వ్యవస్థ చాలా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉంది. అవును సార్. ఓకే, ఎందుకు బెస్ట్ గా ఉంది? ఎలాబరేట్ సార్. పంచాయతీరాజ్ డెవలప్మెంట్ లో ద ప్రీవియస్ గవర్నమెంట్ బింగ్ దట్ సచివాలయం అనేది తీసుకొచ్చారు సార్. సచివాలయం సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. వార్డ్ అండ్ గ్రామ సచివాలయం లాస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చారు సార్. దాంట్లో ఎఫిషియెంట్ గా సర్వీస్ డెలివరీ అనేది జరుగుతుంది సార్. ఇది వరకు ఏ వర్క్ కావాలన్నా మండల్ లేదా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏ సర్వీస్ కావాలన్నా సరే ఆ అడ్జాయినింగ్ సచివాలయంకి వెళ్ళి రెస్పెక్టివ్ ఫంక్షనరీ అని అడిగితే వాళ్ళు ఈవెన్ ఆ వర్క్ అక్కడికి అసైన్ చేయాల్సి ఉంటే ఈవెన్ వాళ్ళు గైడ్ చేస్తున్నారు లేదా సర్వీసెస్ అక్కడే పొందగలుగుతున్నారు సార్. సో ఇది వన్ ఆఫ్ ది రిఫార్మ్స్ సార్. పీడిఎస్ సిస్టమ్ లో చేంజెస్ ఏం జరిగిందా లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్? ఏపీలోనా సార్? సార్, పీడిఎస్ సిస్టమ్ డోర్ టు డోర్ డెలివరీ జరిగేది సార్ లాస్ట్ గవర్నమెంట్ లో త్రూ వ్యాన్. అంటే డోర్ టు డోర్ అంటే ఒక 10 to 20 పీపుల్ ఆ వ్యాన్ దగ్గరకు వచ్చి తీసుకునేవారు సార్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అవి క్యాన్సిల్ చేశారు సార్. దానివల్ల పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? ఒకటి పాజిటివ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ తగ్గుతుంది సార్. బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ తగ్గుతుంది సార్. నెగిటివ్స్ వచ్చేసరికి పీపుల్ ఫీలింగ్ దట్ ఇచ్చింది తీసుకోవటం అనేది ఒక నెగిటివ్ జోన్ లో వెళ్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఆ సర్వీసెస్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు సార్. కానీ ఇప్పుడు ఆ సర్వీసెస్ ను కూడా సచివాలయం ఫంక్షనరీస్ కి అసైన్ చేస్తామని అంటున్నారు సార్. జగన్పేట లో వర్క్ చేస్తున్నారు కదా? కాదు సార్, ఎర్రంపాలెం విలేజ్ సార్, జగన్పేటలో రిసైడింగ్ సార్. రిసైడింగ్. ఓకే, జగన్ అంటే ఏంటి? జక్కన్న సార్. సార్, నో ఐడియా సార్. ఓకే, మీరు ఎంఎన్సి సింతల్లో స్టార్టింగ్ ఎటోస్ సింటల్లో ప్లేస్ అయ్యింది సార్. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎన్సి అండ్ స్టార్టప్స్? సార్, స్టార్టప్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో స్టార్ట్ అవుతాయి సార్. దే ఆర్ ప్రైమర్లీ లోకలైజ్డ్ సార్. ఓకే, దట్ టు దేర్ ఎంప్లాయీస్ ఆర్ మినిమల్ ఎంప్లాయీస్ తో ఎఫిషియెంట్ వేలో వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తుంటారు సార్. ఐ మీన్ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు సార్. ఏదర్ ఎంఎన్సి డీల్స్ విత్ మల్టీనేషనల్ కంపెనీస్ సార్. అవి త్రూ అవుట్ వరల్డ్ డిస్పర్స్ అయి ఉంటాయి సార్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. దే హ్యావ్ ఓన్ దేర్ గవర్నింగ్ లాస్ లైక్ ఇంటీరియర్ గవర్నింగ్. మన టాలెంట్, మన యువశక్తి అయితే గ్రేట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మనం ఫీల్ అవుతున్నాం. దాన్ని దే ఆర్ హ్యాంపరింగ్ అంటుంది, అంటే తక్కువ శాలరీస్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు. వాట్ అబౌట్ యువర్ కామెంట్? ఓకే సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ they are giving, but to getting the money here it's nothing for them, the peanuts for the company. What about your comment? అవును సార్, మనకి మేజర్ గా మనకి సర్వీసెస్ అన్ని కూడా ఫారెన్ బేస్డ్ కంపెనీస్ నుంచే మనకి సర్వీసెస్ అని వస్తున్నాయి సార్. ప్రాజెక్ట్స్ అనేవి ఇవి మెయిన్లీ ఈ క్లయింట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు డాలర్స్ తో పే చేస్తారు సార్. సో ద మేజర్ చర్న్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అనేది కంపెనీ పెట్టుకొని ఇది ఇస్తుంది అనేది వన్ ఆఫ్ ది కామెంట్స్ సార్. రీసెంట్ గా
చాలా చోట్ల ఎజిటేషన్ చూస్తున్నాం సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్ నుంచి. దే ఆర్ లేబర్ కోడ్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, వర్కింగ్ అవర్స్ 8 hours కన్నా 10 hours అవుతున్నాయి, ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. వర్కింగ్ అవర్స్ అన్నారు కదా, రీసెంట్ గా నారాయణమూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. కాంట్రవర్సీ ఆర్ నాట్? సార్ ఇట్ రేజ్డ్ కాంట్రవర్సీ సార్, బికాస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎసెన్షియల్ సార్. వర్క్ అనేది కంపల్సరీగా కావాలి సార్ సస్టైనెన్స్ కి, లివ్లీహుడ్ కి. బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి సార్. రూరల్ డెవలప్మెంట్ కి ఇండియా ఓవరాల్ సార్. ఓకే, వాట్ విల్ టేక్ 5 steps టు డెవలప్ ద కంట్రీ? రూరల్ డెవలప్మెంట్, వర్కింగ్ ఇన్ పంచాయత్ రాజ్ సిస్టమ్, దట్ యు మైట్ బి నో ద ఫ్యాక్ట్స్. సార్ రూరల్ డెవలప్మెంట్ లో ఫస్ట్ అవేర్నెస్ ఆఫ్ ద పీపుల్ అబౌట్ దర్ రైట్స్ సార్, వాళ్ళకి తెలియజేయాలి సార్. అంటే సిటిజన్ చార్టర్ ఉంది సార్ మనకి, అవన్నీ ఉన్నాయి, అది అడగట్లేదు. నువ్వు 5 steps తీసుకుంటావు ఇప్పుడు కొత్తగా రిఫార్మ్స్ తీసుకురావాలి. రిఫార్మ్స్ నువ్వు ఏం సజెషన్ ఇస్తావు? మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో మీకు అపాయింట్ చేశారనుకో, జస్ట్ సార్. నువ్వు ఆ లెవెల్లో మీకు 5 recommendations అడిగారు మినిస్టర్, అప్పుడు నువ్వు ఏం రికమెండేషన్ చేస్తావు? సరే, డిజిటలైజేషన్ ఆఫ్ ది రికార్డ్స్ చేయమని ఒకటి చెప్తాను సార్. బికాస్ ఇట్ విల్ రిడ్యూస్ ద కరప్షన్ అండ్ ఇంక్రీజెస్ ట్రాన్స్పరెన్సీ ఒకటి చేస్తుంది సార్. తర్వాత సోషల్ ఆడిట్స్ ఉంటాయి సార్ మాకు, సోషల్ ఆడిట్స్ అండ్ పీరియాడిక్ క్యాష్ బుక్ ఆడిట్స్ ఉంటాయి. అవి కంపల్సరీగా ఆన్ రికార్డ్ వాళ్ళు రిపోర్ట్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేలాగా దానికి ఎఫిషియెంట్ మెకానిజం క్రియేట్ చేయడానికి ఒకటి చూస్తాం సార్. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కిందకి గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి డైల్యూట్ అవుతాయి సార్. దాని యొక్క ఇంటెన్సిటీ అనేది డైల్యూట్ అవుతుంది. ఎన్ఆర్జీఎస్ అవ్వని కానీ, ఇలాంటిది జల్ జీవన్ మిషన్ అవని కానీ, ఆ ఇంటెన్సిటీ లాగ్ అవడానికి గల కాజెస్ కనుక్కొని దాని యొక్క ఎఫిషియెంట్ మెకానిజమ్స్ ఏదైనా ఉంటే ఇన్కార్పొరేట్ చేయడానికి అదొకటి చేస్తాం సార్. చైల్డ్ అబ్యూస్ ఇండియాలో ఎక్కువ ఉంది. వాట్స్ ద మెయిన్ రీజన్? సార్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద చైల్డ్ రైట్స్ సార్. తర్వాత ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఇండియాలో 20% బిలో ఇంకా పవర్టీ లైన్ లో ఉన్నారు సార్. ఫ్యామిలీ లేబర్ లో వాళ్ళని ఇంక్లూడ్ చేయడము, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ టిల్ ద 12th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ అనేది దొరకకపోవడము, వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలియకపోవడం అనేది వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది సార్. ఓకే, ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువ ఉంది. హౌ విల్ మేనేజ్, లైక్ హౌ విల్ డిక్రీజ్? సార్ ప్రాస్టిట్యూషన్ ఇన్ ఇండివిజువల్ టర్మ్స్ ఈజ్ అన్ లీగల్ థింగ్ సార్. అది ఎలా సార్ ప్రాస్టిట్యూషన్ వాళ్ళ స్వతహాగా చేస్తే, బట్ దాని యొక్క ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం కానీ ఒక ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేయడం అనేది ఇల్లీగల్ సార్. ఒకటి వాళ్ళకి లీగల్ బ్యాకింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి సార్ కంపల్సరీగా. వాళ్ళ లీగల్ రైట్స్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ కంపల్సరీగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించడం కానీ, ఆ ప్రొఫెషన్ ని డిమినైజ్ చేయడం కాకపోతే అది మోరల్ గా తప్పు అని చెప్పేసి సొసైటీ దాన్ని తప్పు అంటుంది సార్. కాకపోతే అట్ లాస్ట్ దేర్ ఇండివిజువల్ రైట్స్ అండ్ దేర్ ఇండివిజువల్ సెక్షువల్ రైట్స్ అనేవి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రైట్స్ ని కూడా గుర్తించాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది సార్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. తిరుపతిలో టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ మంది జరిగింది. తర్వాత సినిమా రీసెంట్ గా చనిపోతుంది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్నారు. దీని మోటో అసలు ఇంతమంది చనిపోవడానికి మెయిన్ రీజన్, లైక్ ఏదైనా పోలీస్ ఫోర్స్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి? ఒకటి సార్, క్రౌడ్ ని అంచనా వేయలేకపోవటం సార్. అంచనా వేయలేకపోతుంది. వీ హ్యావ్ వెరీ గుడ్ సిస్టమ్. ఇప్పుడు బెంగళూరు అనేది ఇట్స్ పెద్ద సిటీ, కమిషనర్స్ ఉంటారు, పోలీస్ స్ట్రెంత్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, హైదరాబాద్ లో కూడా అంతే కదా. ఓకే, సేమ్ తిరుపతి అనేది పెద్ద ఒక గుడి. దాన్ని ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? ఎందుకు చనిపోతున్నారు సార్? ఇది కేస్ టు కేస్ డిఫర్ అయింది సార్. ఈ 3 cases లోని ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేసు చూస్తే, ఒకటి అక్కడ కమిషనరేట్ ఏం చెప్తుందంటే, ట్రాఫిక్ కమిషనరేట్ వి సెడ్ దట్ సండే పెట్టుకోమని చెప్పాము మేము ప్రోగ్రామ్. సేమ్ డే మేము క్రౌడ్ మేనేజ్ చేయలేము, ఎఫిషియెంట్ ఫోర్స్ ని మేము దీంట్లోకి ఇన్వాల్వ్ చేయలేము, మీరు సండే కంపల్సరీ సండే పెట్టుకోండి అని చెప్పిన వీళ్ళు ఆ రోజే పొలిటికల్ ప్రెజర్ ద్వారా ఆ రోజే పెట్టడంతో వాళ్ళ క్రౌడ్ కంట్రోల్ దీస్ ఆర్ ద ఎలిగేషన్స్ ఆఫ్ ది బ్యూరోక్రసీ సార్. బ్యూరోక్రసీ ఎలిగేషన్స్ క్లియర్ గా చెప్పింది సార్. గవర్నమెంట్ దీనికి బ్యాకింగ్ ఇచ్చిందని చెప్పేసి ఈవెన్ సిద్ధరామయ్య వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్. అవును సార్. అదేమన్నా
లైక్ వరల్డ్ కప్ కాదు కదా, ఐపీఎల్ కదా, దానికి అవును అంత ఇంత అవసరమా అనేసి అవును సార్, ఇట్స్ ఎ క్లబ్ ఇప్పుడు బికాస్ అంత ఆఫ్ ది scene ఉందా, దానికి అంత అవసరం అనేసి. అవును సార్, అందులో ప్లేయర్స్ అందరూ కూడా కన్నడిగాస్ కాదు, కన్నడిగాస్ కాదు సార్. బెంగళూరు రెసిడెంట్స్ కాదు. సార్ వాళ్ళు ఏంటంటే ది కంటిన్యూస్లీ ఫెయిల్ ఫ్రమ్ ద 17 సీజన్స్ నుంచి ఫెయిల్ అవుతూ వచ్చారు సార్. ఆ క్లబ్ ఫెయిల్ క్లబ్ ఫెయిల్ అవుతూ వచ్చారు సార్. సో 18th సీజన్ అనేసరికి ద ఫ్యాన్ బేస్ దట్టు ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది చాలా ఎక్కువ ఉంది సార్. ఫ్రమ్ ద అరౌండ్ దట్ మేబీ వేరే వేరే రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు సార్. సో ఆ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్ చేయలేకపోయారు సార్. అదే కమింగ్ టు పుష్ప టు థియేటర్ ఈవెంట్, సంధ్య థియేటర్ ఈవెంట్, ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెడ్ దట్ మేము కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఓకే ఈవెన్ ఆ టైంలో రావద్దని చెప్పాము, బట్ ఆయన ఇగ్నోరెన్స్ అనేది దీనికి మెయిన్ కారణము, ఆయన ర్యాలీ చేశారని చెప్పేసి ప్రైమరీ ఎలిగేషన్ వేసింది సార్. సో తిరుపతి సార్ తిరుపతి సడన్ గా ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని అనేసరికి అది ఇప్పుడు చూడు, సార్ కొన్ని మ్యాన్ మేడ్ ఉంటాయి, కొన్ని అవును. డిజాస్టర్ అనేది మనం చేయలేం, అవును సార్, మనం ఏం చేయలేం, అది అవును న్యాచురల్ గా వచ్చేది. అవును ఇది మ్యాన్ మేడ్ అంటున్నాను నేను, అంతే కదా, మ్యాన్ మేడ్ డెసిషన్. అవును సార్, హ్యూమన్ ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది సార్. ఎట్లా అంటే ఓకే, మీకు డిఎస్పీ వచ్చింది సార్, ఓకే, మీరు తిరుపతిలో ఉన్నారు, ఏ స్టెప్స్ తీసుకుంటారు? ప్రివెన్షన్ స్టెప్స్ సార్. డెఫినెట్ గా సీసీటీవీ మానిటరింగ్ అనేది పెట్టుకుంటాం సార్. అందరూ ఇప్పుడు లేవా సీసీటీవీ? ఉన్నాయి కదా. అది ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుందో లేదో చూడాలి కూడా సార్. ఒకటి ఏంటంటే సీసీటీవీ మానిటరింగ్ పెట్టుకొని ఈవెన్ లైన్ లో ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, రిలీజ్ చేస్తే దట్ టు ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్ అనేది అది కూడా ఇంక్రీజింగ్ చేసుకోవాలని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇస్తాం సార్. ఓకే, తర్వాత వీళ్ళని ఎఫిషియెంట్ గా టర్న్ అవుట్ చేయడానికి, వీళ్ళ సిట్టింగ్ కూర్చోవడానికి, వీళ్ళకి దారి మధ్యలో ఈవెన్ ప్రాపర్ ఫ్యాన్ కానీ లేదంటే ప్రాపర్ యొక్క బ్రీత్ గానీ అందేలాగా అన్ని ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మానిటరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ డీసీ పెట్టాను సార్, డిప్యూటీ కలెక్టర్. నెక్స్ట్ డిఎస్పీ పెట్టాను సార్. లాస్ట్ టైం పెట్టారు ఎంపీడీఓ సార్. ఎందుకు ఎంపీడీఓ అంటే నువ్వు సోషల్ సర్వీస్ చేయడానికి వస్తున్నావు అవును కదా. ఎంపీడీఓ యునో యువర్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ. ఎంపీడీఓ ఇంకా మోస్ట్ పవర్ఫుల్ కదా సార్. బేస్డ్ ఆన్ ద రేంజ్ ఆఫ్ డైవర్సిఫైయింగ్ సర్వీసెస్ నాకు డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ పెట్టాలనిపించింది సార్. నెక్స్ట్ తర్వాత డిఎస్పీ సివిల్ పెట్టాను సార్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్, ఆర్టీఓఆర్ అసిస్టెంట్ కమిషనర్ పెట్టాను సార్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పెట్టాను సార్.